హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ గ్రీనీ వెజిటేబుల్స్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మునగాకు పచ్చడి. మునగాకు పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. కాస్త డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను. తర్వాత చాలా తక్కువ మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదెక్కుతుందండి. చాలా తక్కువగా తీసుకోవాలి. అన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత నేను అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి నేను ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్కి సరిపడాయని తీసుకోవాలండి. మిర్చి మీదకి చిలికిపోతాయని వెంటనే మూత పెట్టేశాను. ఇవి బాగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను అదే ప్యాన్లోకి మునగాకు వేస్తున్నాను. నేను ముందుగానే మునగాకుని కడిగి ఆరబెట్టుకున్నానండి. మునగాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక 3 స్పూన్ల నువ్వులు వేయిస్తున్నానండి. నువ్వులు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. దాంట్లోకి నేను 2 మీడియం సైజు టమాటాలు సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నవి వేశాను. దీంట్లోకి 1 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. టమాటాలు ఈ స్టేజ్ వరకు ఉడికేసరికి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇవి బాగా చల్లారనివ్వాలి. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇక్కడ జార్లోకి చల్లారిపోయిన పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు వేయించి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత అన్నీ ఒకసారి సరిగ్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి. నేను ఒక ఫుల్ సైజు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. దానితో పాటు నేను చల్లారి పెట్టుకున్న మునగాకు యాడ్ చేశాను. తర్వాత నేను టమాటాలు కూడా యాడ్ చేశానండి. దీంతో పాటు నేను ముందుగానే నానబెట్టుకున్న ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని మిక్సీలో వేస్తున్నానండి. ఇది కూడా మిక్సీ పట్టాలండి. ఇవి మిక్సీ పట్టే ముందే మీకు రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. నేను వేరొక ప్యాన్ తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి అన్ని దూరగా వేగిన తర్వాత ఇందులోకి మన పచ్చడి మిశ్రమాన్ని కలిపి బాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. మన ఎంతో టేస్టీగా ఉండే మన మునగాకు పచ్చడి రెడీ అయిపోయినట్లే. I hope you like today's recipe. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.